ట్రై చేసావా? అన్ని ట్రై చేశాను, చాలా బాగున్నాయి. నాకు ఎస్పెషల్లీ బ్లౌజ్ నెక్ డిజైన్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా బాగా నచ్చింది. అసలు అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. అన్ని ట్రై చేశాను, దేనికి దానికి చాలా డిఫరెంట్ గా అనిపించాయి. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చాలా డిఫరెంట్ గా స్టిచ్ చేశారు, డిజైన్ చేశారు. థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇంట్రడక్షన్ చెప్దాం ముందు, ఏంటో అర్థం అవ్వాలి కదా. యాక్చువల్లీ దీని పేరు వర్ష అండి. వాళ్ళ మదర్ ఓల్డ్ శారీస్ తన్ని బాగా డిజైన్ చేయమని చెప్పేసి స్టఫ్ తీసుకొచ్చింది మన దగ్గరికి. అవి ఎలా డిజైన్ చేసాము ఏంటి అనేది ఈ వీడియోలో చూపిద్దాం విత్ యువర్ పర్మిషన్. ఓకే, ఇది ఫస్ట్గా వచ్చేసి ఇప్పుడు ట్రయల్ చేసి వచ్చింది కదా, ఈ లంగా చూద్దాము. ఇదిగోండి, ఇది వచ్చేసి ఈ లంగా అండి. అదే ఓల్డ్ శారీ అని చెప్పాను కదా, దాని లంగాలాగా కుట్టాము. అలాగే ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాటర్న్ ఇలాగా బోర్డర్తో డిజైన్ చేసాము విత్ ఎల్బో హ్యాండ్ అనమాట. దీనికి ఓణి వచ్చేసి ఇలా తీసుకున్నాము. అలాగే తనకి డిజైన్ చేసిన వాటిలో ఇది చాలా స్పెషల్ అని చెప్పేసి నేను చెప్తానండి, ఎందుకంటే నాకైతే ఫేవరెట్ ఇది. నాకు ఈ కలర్ ఇది కట్ వర్క్ చేయడం కానీ డిజైన్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది. దీనికి అయితే ఎగ్జాక్ట్గా సెట్ అయింది. ఇది చాలా బాగా సెట్ అయింది. దీనిలో లంగా బాగుందా, బ్లౌజ్ బాగుందా, ఓణి బాగుందా మీరు చెప్పాలి. వర్ష నువ్వు కూడా. నాకైతే అసలు ఏది బాగుంది అని చెప్పడం కంటే అసలు అన్నీ బాగున్నాయని చెప్పాలి. ఇదైతే ఇంకా బాగుంది, ఎందుకంటే కట్ వర్క్, ఈ బ్లౌజ్కి కూడా డబల్ కట్ వర్క్ వచ్చి చాలా బాగా ఉంది, డిఫరెంట్గా ఉంది. నెక్ మోడల్ కూడా చాలా బాగుంది. ఈ డబుల్ కట్ వర్క్ ఇవ్వటం వల్ల, జరీ విత్ ప్లెయిన్తో ఇవ్వటం వల్ల చాలా మంచి లుక్ వచ్చిందండి. వేసుకుంటే కూడా చాలా బాగుంది. ఫస్ట్ లెహంగా కట్ వర్క్ చేసామండి, దానికి మ్యాచింగ్గా చేయాలని బ్లౌజ్కి చేసాము. ఆ రెండు చేసినాక ఓణి కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు అనిపించింది. అందుకనే ఇది రెగ్యులర్ కట్ వర్క్ కాకుండా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసామన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్స్, లీవ్స్ వచ్చాయి అనమాట. వాటిల్లోనే 1 minute. అలాగే ఓణి వచ్చేసి లీఫ్ విత్ కట్ వర్క్ అండి. చూడండి, లీఫ్ ఫ్లవర్స్ మనకి, దీనికి ప్యూర్ కలంకారీ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి దీన్ని 2.5 meters తీసుకుని ఇలాగ డిఫరెంట్గా కట్ వర్క్ ప్లాన్ చేసాము. చాలా బాగుంది, ఇది చాలా బాగుంది. వేసి చూపించిన ఎలా ఉందో. ఇది చూడండి, ఇది వచ్చేసి దీని ఫేర్ కదండి, చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా బాగుంది, ఇది చాలా బాగుంది. దీని స్పెషల్గా ఉన్న అవుట్ఫిట్స్ అన్నిట్లోని ఇది నాకు చాలా స్పెషల్ అంది, బాగా కావాలని చెప్పేసి అందనమాట. అందుకే ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టింది దీనికి, అందుకే చాలా డిఫరెంట్గా చేయగలం. అంతే కదా. మా మదర్ మ్యారేజ్కి కట్టుకున్నది, అందుకని నాకు స్పెషలే. ఓకే, వాళ్ళ మమ్మీ మ్యారేజ్ ఇవి తను కుట్టించుకుంది. చిన్న కనిపిస్తుంది కదా, కాదు, ఒక పాప ఉంది. చెప్పొద్దు సీక్రెట్. 10 year పాప ఉంది. 7 year పాప ఉంది. ఇది చూడండి, ఇది వచ్చేసి ఇంకో శారీ అండి. దీనికి ప్రతిదానికి మ్యాచింగ్ టాజిల్స్ ఇచ్చాము. అలాగే బ్లౌజ్, ఇది కూడా చాలా బాగుంది. హ్యాండ్స్ అయితే చాలా డిఫరెంట్గా స్టిచ్ చేయించారు. మోడల్ అసలు బాగా నచ్చింది. వేసుకుంటే ఫిట్టింగ్ కానీ మోడల్ కానీ చాలా ఎగ్జాక్ట్గా అట్లా పెట్టినట్టున్నాయి బ్లౌజెస్. దీనికి మ్యాచింగ్గా ఓణి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే బ్లౌజ్ కలరు ఓణి మ్యాచ్ అవ్వకోకుండా ఉంటేనే మంచి అపీరెన్స్ వస్తుంది అని నా ఫీలింగ్ అనమాట. నాకు కూడా అదే అనిపించింది. యాక్చువల్లీ తను ఫస్ట్ నా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఓణి కలరే బ్లౌజ్కి ప్లాన్ చేసుకుందనమాట. అలా కాదు, మనకి బాడీ కలరును లెహంగా కలరు ఒక కలర్ తీసుకుని దానికి కాంట్రాస్ట్గా కనుక మనం ఓణి ప్లాన్ చేసుకుంటే ఇంకొంచెం మంచి లుక్ వస్తుందండి. తను అగ్రీ అయింది, నేను అలాగే ప్లాన్ చేశాను అనమాట. ఈ ఓణీలన్నిటికి కూడా షాపింగ్కి నాకైతే సెలెక్ట్ చేసుకొని రాదని చెప్పి మధు గారిని రిక్వెస్ట్ చేస్తే మధు గారు వచ్చారు, షాపింగ్కి వెళ్ళాము హ్యాపీగా. నేనైతే ఇంత మంచిగా అయితే ఓణీలు సెలెక్ట్ చేసుకునేదాన్ని కాదు. పాపం ఆ టైంలో చాలా బల్క్ ఆర్డర్స్ డెలివరీ ఉండటం వల్ల ఎంత బిజీగా ఉన్నా కూడా వచ్చి
మొత్తానికి నాకైతే హెల్ప్ చేశారు. నాకు తెలీదు, కొంచెం మీరు రండి నేను వెయిట్ చేస్తాను అంది. 2 days పాపం వెయిట్ చేయించానండి, అసలు కుదరలేదు. ఇక లాస్ట్గా ఒక 1 hour అంతా బాగుంది, ఓణి సరిగ్గా లేకపోయినా అంత వేసుకున్నాక లుక్ రాదేమోనని అసలు ఎలాంటి వెయిట్ అన్నా చేస్తాను, కానీ వద్దు గారు మీరు ఫ్రీ అయ్యేదాకా నేను మాత్రం మీరు రావాల్సిందే నాకు షాపింగ్ అని పాపం చాలా వెయిట్ చేసిందండి. ఒక 1 hour టైంలో వెళ్ళి మొత్తం షాపింగ్ చేసాము. నా కాల్స్ అవి చూసి తను అర్థం చేసుకుని చాలా ఫాస్ట్గా కూడా కంప్లీట్ చేసింది. ఇదిగోండి, ఇది మీకు చెప్పడం మర్చిపోయాను. ఇంకో శారీ అండి, దీనికి వచ్చేసి కోటా ఫ్యాబ్రిక్తో తీసుకున్నాము. ఒకటి పట్టు స్టైలు, ఒకటి పెన్ కలంకారీ స్టైలు, ఇంకోటి ఫ్యాన్సీ స్టైలు, అలా ప్లాన్ చేసామండి. ఇది చూడండి, ఇది వచ్చేసి అంటే అన్ని లంగా ఓణి సెట్లే కదా, అంటే ఏదో యూనిఫామ్ లాగా ఉండకూడదు కదా, అందుకే కొంచెం డిఫరెంట్గా. ఇది వచ్చేసి ఇంకో ఫ్యాన్సీ శారీ అనుకుంటా కదమ్మా. వర్ష, ఇది తను అంతకుముందు నా దగ్గర ఎప్పుడు స్టిచ్ చేయించుకోవాలండి, ఇదే ఫస్ట్ దానికి చూడండి ఎన్ని ఇచ్చేసింది. కానీ నాకు మధు గారు ముందే తెలుసు, ఎప్పటి నుంచో మధు గారి దగ్గరే కొన్ని మంచివి అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో మధు గారి దగ్గరే స్టిచ్ చేయించుకోవాలని చెప్పి వెయిట్ చేసి మరి లంగాలకి మధు గారికి ఇచ్చాను. యాక్చువల్లీ అబ్రాడ్లో ఉంటావు కదా నువ్వు, అవును ఫాలో అవుతున్నావు బాగా ఇవ్వటం మాత్రం ఇదే ఫస్ట్ టైంకే చూస్తారు కదా. అవును, చాలామంది అండి ఫస్ట్ టైంకే మనకి చాలా బల్క్ ఆర్డర్స్ ఇస్తున్నారు. అలా నమ్మి వచ్చి ఇస్తున్నందుకే బాగా థ్యాంక్స్ చెప్పాలి ఈ వీడియోలో చెప్తున్నారు. ఇంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తున్నప్పుడు ఇంకా ఎవరో రాకుండా ఉంటారు మీ దగ్గరికి, చెప్పండి. ఒకసారి వచ్చిన వాళ్ళైతే మళ్ళీ వస్తారు కన్ఫామ్గా. ఇదిగోండి, దీనికి వచ్చేసి ఇది చూడండి, మోడల్ వచ్చేసి ఇది ప్లాన్ చేసాము. ఇది కూడా బాగుంది. ఇది యాక్చువల్లీ తనే తెచ్చుకుందండి, నాకు ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చినప్పుడు ఇది తనే ప్లాన్ చేసుకుంది. ఇది మాత్రం ఇలా సెట్ చేసాం, మిగతా అన్ని మనం తీసుకున్నాం. అలాగే కొన్ని శారీ మీద బ్లౌజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దామండి. ఇది చూడండి, పింక్ నాకు బాగా నచ్చింది. అసలు ఇది నేనైతే కుట్టించుకోవడం ఇదే ఫస్ట్ టైం. మధు గారు ఇది చాలా బాగుంటుందమ్మా, ఒక్క బ్లౌజ్ కన్నా ఈ మోడల్ పెట్టించుకోవని చెప్పి అన్నారు. ఎందుకో నాకు ఈ మోడల్ అనేది చాలా చాలా బాగా నచ్చుతుంది. వర్ష వచ్చిన మోడల్ బ్లౌజ్ అనగానే ఫస్ట్ ఇదే చూపిస్తా, పట్టు బ్లౌజెస్ అంటే ఇదే చూపిస్తానండి. ఎందుకో బాగా మంచి లుక్ అనిపిస్తుంది నాకు మాత్రం, చాలా బాగా. ఇది మనము మన పేజ్లో చెక్ చేయొచ్చు, చాలా వీడియోస్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే స్టిచ్చింగ్ ఒక ఫినిషింగ్ కానీ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. చాలా బాగుంది మధు గారు, నన్ను బాగా ఎత్తేస్తుంది వర్ష. ఇది వచ్చేసి కొంచెం సింపుల్ స్కలఫింగ్ అనమాట. అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కత్ లంగా మీదకి బ్లౌజ్ అంటండి. తను మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఒకటే ఇచ్చింది, దీని బ్లూ కలర్తో చేయమని చెప్పేసి అడిగింది. మీరు ఫ్యాబ్రిక్ తీసుకొని మళ్ళీ బ్లూ ఫ్యాబ్రిక్ అని చెప్పింది. ఏదో బ్లౌజ్లో ఎడ్జ్లో చిన్న బ్లూ చూపించింది అనమాట, అది తీసి కొంచెం చాలా బాగుంది. చాలా బాగుంది. పట్టు అంటే పఫ్ హ్యాండ్స్ బాగుంటాయండి, అలా అని చెప్పి రెగ్యులర్గా నార్మల్ పఫ్ బాగోదు కదా, అందుకే ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క డిఫరెంట్ హ్యాండ్స్ ఇచ్చాను. ఒక్క బ్లౌజ్ సేమ్గా లేకుండా డిఫరెంట్గా డిజైన్ చేశారు మధు గారు, విత్ పఫ్తో డిఫరెంట్. ఇది మన ఓల్డ్ స్టైల్, కానీ ఇప్పుడు బాగా నడుస్తుంది కదా, చిన్న పఫ్ అన్నమాట. మనం ఇలాంటి పఫ్ ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంటే, మనకి శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ అనేది మనకి సరిపోదు, అది 80 point అలాగే ఇస్తాడు కదా, అలాంటప్పుడు చిన్న పఫ్ హ్యాండ్ సజెస్ట్ చేయొచ్చు. ఇది కూడా బాగుంది, సింపుల్ గా ఉన్నా చాలా ఎంత ఫిట్టింగ్ కానీ చాలా చాలా బాగా నచ్చింది నాకు ఇది. థ్యాంక్ యూ సో మచ్ వర్ష. థ్యాంక్ యూ మధు గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఇంక నెక్స్ట్ నువ్వేమన్నా చెప్తావా? నేను ఈ ప్లేస్ని చాలా రికమెండ్ చేస్తాను. మీకు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ కావాలంటే మధు గారిని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. అలా అని చెప్పేసి 100కి 100% నేను ఇస్తున్నానని నేను చెప్పను, లిటిల్ బిట్ లూజర్ టైట్ ఉంటాయి, కానీ అక్కడికక్కడ అడ్జస్ట్ చేసి అయితే మీకు కన్ఫర్మ్గా చేసిస్తాను. నేను అన్నీ పర్ఫెక్ట్గా సేమ్ అప్పుడే ఇస్తానని చెప్పను, కొన్ని ఒక్కొక్కసారి అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్ అంటే బ్లౌజ్ వేసుకోవడానికి పనికిరాదు అన్న రేంజ్లో మన దగ్గర ఉండదు, లిటిల్ బిట్ లూజర్ టైట్ ఉంటుంది. వెంటనే వితిన్ 2 minutesలోనే ట్రయల్ రూమ్లో ఉండగానే చేసేసి ఇస్తాం, మళ్ళీ సెకండ్ ట్రయల్ చేస్తాను. చాలా చాలా బాగున్నాయి నాకు ఇది అన్ని. ఏది బాగుంది, ఏది నీకు బాగా నచ్చింది అంటే నేను అసలు అయితే సెలెక్ట్ చేసుకోలేనా, దేనికి అది సూపర్గా ఉంది. నేను చెప్పినా నీకు ఏదైనా బాగా నచ్చిందో, ఇదిగో ఇదండి, ఇది స్పెషల్ కట్ వర్క్ అన్నాను కదా, ఇదైతే బాగా నచ్చింది, ట్రై చేసింది కదా, నాకు చాలా బాగా నచ్చింది. అసలు వేసుకొని చూస్తే మిర్రర్ ఉంటుంది, ఇక్కడ ట్రయల్ రూమ్ కూడా ఉంది మధు గారి దగ్గర. అసలు అది అయితే చాలా హెల్ప్ఫుల్ ట్రయల్ రూమ్ ఉండడం అనేది. నేనైతే ఎక్కడ చూడలేదు ఎవరి దగ్గర ట్రయల్ రూమ్, ఇక్కడే ట్రయల్ చేసుకొని ఇక్కడే ఫిట్టింగ్ వేసుకొని సరిగ్గా ఉందా లేదా
అనడం అనేది నేను మధు గారి దగ్గర చూసాను. ఇంకెవరి దగ్గర ఆ ఫెసిలిటీ అయితే నేను చూడలేదు ఇప్పటిదాకా. థ్యాంక్ యూ మధు గారు. యాక్చువల్లీ ఉంటది నేను చూడలేదు, ఉంటుందేమో కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు. యాక్చువల్లీ ఏంటంటే నేను ఫేస్ చేసినవి ఇప్పుడు నేను ఒకప్పుడు స్టిచ్చింగ్ ఒక చోట చేయించుకునేదాన్నే కదండి, నేనైనా సరే టైలరింగ్ కానీ బొటిక్లో కానీ కొన్ని నేను ఫేస్ చేస్తున్నా. అవి నా దగ్గరికి వచ్చే కస్టమర్కి ఫేస్ చేయకూడదు అని కొన్ని కండిషన్స్ పెట్టుకున్నా. అది మాత్రం అవి ఏంటి అంటే చెప్తానండి. ఫస్ట్ వన్ వచ్చేసేసి ఇన్ టైంకి డెలివరీ ఇవ్వాలి అని ఒకటి పెట్టుకున్నాను. మ్యాక్స్ అండి 90% ఇన్ టైంకే ఇచ్చేస్తాను. ఇన్ కేస్ అవన్నీ సిచ్యువేషన్లో ఇన్ఫామ్ చేస్తాను, అదొకటి. సెకండ్ వన్ వచ్చేసి నేను ఇక్కడ నుంచి నేను ఉండేదాని నుంచి ఒక 10 కిలోమీటర్ అవతల నేను స్టిచ్ చేయించుకునేదాన్ని. అక్కడ ట్రయల్ రూమ్ ఉండేది కదా, అంత దూరం మళ్ళీ నేను వెళ్ళలేక నేను వదిలేసేదాన్ని, ఫ్రెండ్స్కో ఎవరికో ఒకరికి ఇచ్చేసేదాన్ని. ఆ బట్టలు చాలా ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది అయ్యి అది లిటిల్ బిట్ కానీ మనకు కుదరదు ఒక్కొక్కసారి, అందుకోసం నేను ఇచ్చేసేదాన్ని. అందుకనే ట్రయల్ రూమ్ ఒకటి ఖచ్చితంగా ఉండాలి అని పెట్టుకున్నా. మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే చాలా చాలా మెయిన్ థింగ్ కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్. మధు గారికి ఆ ఫేస్ లో కస్టమర్ యొక్క ఫేస్ లో వేసుకొని చూసాక ఆ ఫిట్టింగ్ అంతా బాగా నచ్చాక ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనైతే అది చూసాను మధు గారి ఐస్లో. అది కాదు, థర్డ్ది నేను చెప్తాను. థర్డ్ది ఏంటి అని అంటే మనకి ఇప్పుడు ఇన్ని అవుట్ఫిట్స్ కానీ సింగిల్ అవుట్ఫిట్ కానీ ఇచ్చినప్పుడు ఒక మోడల్ చెప్తారు. ఇప్పుడు నేను కూడా అలాగే అండి, ఒక చోట చేయించుకున్నప్పుడు ఒక మోడల్ చెప్పేదాన్ని. ఎప్పుడు నేను ఎక్కువగా ఒకేసారి 10 పీసెస్ 20 పీసెస్ అలా చేయించుకునేదాన్ని. మ్యాక్స్ నేను ఇచ్చిన మోడల్ ప్రతిదీ అప్పట్లో వాట్సాప్ ఉన్నప్పుడు వాట్సాప్లో బిఫోర్ కూడా వేరే షేర్ చేసి డ్రా చేసి ఇచ్చేదాన్ని. ఏ మోడల్ ఆ మోడల్ వచ్చేది కాదు, వేరే వేరే పెట్టేవాళ్ళు మంచివే పెట్టేవాళ్ళు, బట్ వేరే మోడల్స్ వచ్చాయి అనమాట. అలా అందుకని నేను ఏం చేస్తాను అంటే ఖచ్చితంగా ఒక పర్సన్ని అసైన్ చేసి విత్ ఇప్పుడు వర్ష ఉందనుకోండి, వర్షకి ఒక పర్సన్ మా స్టాఫ్ మెంబర్ని ఒకళ్ళని అసైన్ చేస్తాను. వాళ్ళకి కంప్లీట్ డెలివరీ క్లోజ్ అయ్యేంత వరకు తనే చూసుకోవాలన్నమాట. అది హెల్ప్ఫుల్ అండి. యాక్చువల్లీ అది చేయలేము అనమాట. ఎందుకు బయట చేయలేరు అంటే నార్మల్లీ ఒక హెల్పర్ ఉంటుంది, నేను కొంచెం హెల్పర్స్ని ఎక్కువ పెట్టుకుని అలా మేనేజ్ చేస్తున్నాను కాబట్టి మ్యాక్స్ 90% పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతున్నాను. థ్యాంక్ యూ.